అందరికీ నమస్కారం. ఈరోజు మనము అరుణాచలేశ్వర స్వామి గురించి డిస్కస్ చేస్తున్నాము. చాలామంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి మనం ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఈరోజు అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దీనికి కానీ వచ్చే మార్గాలు ఫ్లైట్ ఉన్నది, ట్రైన్ ఉన్నది, బస్ కూడా ఉన్నది. ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ నుండి చెన్నై వరకు వస్తారు. అలాగే ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరువనమలై, అలాగే వరంగల్ ఏరియా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే కూడా వరంగల్ నుండి తిరువనమలైకి రావచ్చు. ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీని ముఖ్య విశేషం ఏంటంటే అరుణాచలేశ్వరంలో గిరివలయం అని చెప్పేసి 14 కిలోమీటర్లు పాదయాత్ర జరుగుతుంది. చాలామంది భక్తులు వారి కోరికలు నెరవేర్చుకునే ప్రక్రియలో ఈ 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ గిరి ప్రదక్షిణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇది చాలా సనాతన ధర్మంలో చాలా ముఖ్యంగా ఘట్టంగా భావిస్తూ చాలామంది కూడా ఈ అరుణాచలం ఈశ్వరుని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అలాగే ఇందులో 8 లింగాలు కూడా ఉంటాయి. ఆ 8 లింగాలు మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ 8 లింగాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి అగ్నిలింగము, వాయులింగము, ఇంద్రలింగము, ఇలాగే చెప్పుకుంటా పోతే ఈశాన్య లింగము అని చెప్పేసి ఉంటుంది. ఈ లింగాలు పూర్తి అయిపోయిన తర్వాత మోక్ష మార్గం నుండి చాలామంది భక్తులు ఆ మోక్ష మార్గ గుండం నుండి దారి బయటకు వెళ్ళేసి అరుణాచల స్వామిని దర్శించుకొని వారి యొక్క యాత్రను ఊహించుకుంటారు. దీంట్లో ఎవరికైనా కూడా చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనము ఫ్లైట్ జర్నీస్ వెళ్ళొచ్చు, అలాగే ట్రైన్ జర్నీస్ వెళ్ళొచ్చు, అలాగే బస్సెస్ కూడా హైదరాబాద్ నుండి అవైలబుల్ ఉంటాయి. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎవరిని అడగకుండా కూడా మనం వెళ్ళిపోయే ప్రక్రియ ఉంటుంది. బ్యాచిలర్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ గిరి ప్రదక్షిణలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేవాలయాలు కూడా చాలా మంచిగానే ఉన్నది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అరుణగిరీశ్వర వరార్హమగు అక్షరమణమాల అనుసరించుటకును కరుణాకరుండగు గణపతి ఒసగి కరం అభయకరము కాపాడుగాక. మంగళము అరుణాచలమునకు, మంగళము భక్త శ్రేణికి, మంగళము అక్షరమణమాలకు. అచలుడే అయ్యు ఆసభయందు తండ్రి, అచలుడే అయ్యు ఆసభయందు తండ్రి, అచలయగు అంబ ఎదుటాడు, అచల రూపమందు ఆశక్తి శమింపతిశయించి వెలుగు అరుణాచలుడటంచు తెలుసుకొమ్మా.
చిత్సుఖము మరి ఈశ్వరుడు జీవుడై ఇరూర ఐక్యం బద్ధమైన ఎట్టి తత్వమసియే అరుణ పదార్థమగు సత్య చిత్ సుఖము మరి ఈశ్వరుడు దేవుడేరువుర ఐక్యం బద్ధమైన ఎట్టి తత్వమసియే అరుణ పదార్థమగు ఆచరతార్థము ఘన